స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీ బండారాన్ని బయటపెట్టి రిజర్వేషన్లకు అడ్డు తగిలే వారి భర్తం పట్టేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామంటున్న మధు యాష్కితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ బహిరంగ సభ నేపథ్యంలో 1,00,000 మందితో కార్యకర్తలతో సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి ఏడాది కావస్తుంది. పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ ఉన్న పరిస్థితి నెలకొంది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీసీ కోసం ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. బీజేపీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే కామారెడ్డి ప్రాంతం నుంచి బీసీ డిక్లరేషన్ ఎలక్షన్స్ కన్నా ముందు హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతుందో రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఆ రాష్ట్రాలలో బీసీ కులగణన జరిపి తీరుతామని చెప్పి. దేశ జనాభాలో ఎవరు ఎంతనో వాళ్ళకంత వాటాలాగా ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ కులగణన కూడా జరపడం జరిగింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ పెంచాలనేది రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నప్పుడు బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దేశ జనాభాలో సెన్సస్ చేస్తాము, కులగణన చేస్తామని చెప్పిన నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని ఎందుకు ఆమోదించట్లేదు? గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ ఉండడం, దాన్ని ఆమోదింప చేయకపోవడానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోదీ గారికి ప్రభుత్వమే చేస్తాను కుట్ర. దీనికి వ్యతిరేకంగా ప్రజల అభిష్టం కొరకు, ప్రజల మద్దతు కొరకు తీసుకొచ్చిన కులగణనని అమలు చేసే దాని కొరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి కొరకే ఈ యొక్క సభ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. బిల్లు పంపించినా కూడా గవర్నర్ ఆమోదం చేయట్లేదంటే అది కేంద్ర ప్రభుత్వ ఆదేశం గుణంగానే చేయట్లేదు ఇతను. కాబట్టి బీజేపీ యొక్క అసలు రంగును బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మోసపూరిత యొక్క రాజకీయాలు చేసేదాన్ని బయటకు చూపిస్తూనే ప్రజలకు అవసరానుగుణంగా దేశ జనాభాలో ఉన్న వనరులని, పక్కంగా రాష్ట్రంలో ఉన్న వనరులని జనాభా ప్రాతిపదికన పంచాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశం. దాన్ని అమలు చేస్తాని కొరకు రేవంత్ రెడ్డి గారు దీక్షతోటి పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల 15న నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభ ఎట్లా ఉండబోతుంది? దీని ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇది కాంగ్రెస్ సభ కన్నా ఎక్కువ బీసీ జనాభా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీ పరంగానో పార్టీ లబ్ధి కొరకు చేసే ప్రయత్నం కాదు. ఇది ఒక తరఫేమో అగ్రకులాలు బీసీ కులగణన చేస్తున్నారు, బీసీ జనాభాని అంటున్నాడు, బీసీకి వీళ్ళకి రిజర్వేషన్స్ పెంచాలని రాహుల్ గాంధీ అంటుండని చెప్పి అగ్రకులాల ప్రచారంతో, బీజేపీ ప్రచారంతో కొన్ని రాష్ట్రాలు ఓడిపోవడం జరుగుతూ ఉన్నది. అది జరిగినా కూడా రాహుల్ గాంధీ గారు మొక్కవని ధైర్యంతో ఏ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో దానికి అనుగుణంగా అక్కడ ముఖ్యమంత్రులను ఆదేశించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు దీక్షతోటి జరుగుతున్నప్పుడు ఏ జనాభా కొరకు అయితే చేస్తున్నాడో, ఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులాల కొరకు చేస్తున్న కృషిని ముందు బీసీ కులాలు గమనించాలి. కాబట్టి ఇది ఒక 15 జరిగే సభని కాంగ్రెస్ సభ కన్నా ఎక్కువ బీసీ వర్గాలు, బలహీన వర్గాల యొక్క భవిష్యత్తుకు కార్యాచరణ సభగా భావిస్తే బాగుంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో వివాదాలు నెలకొన్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు 3 ముక్కలు కాబోతుందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా వస్తారు? అది వాళ్ళ అంతర్గత విషయం. రాజకీయ పార్టీలు ఏవి కూడా మనుగడ కొనసాగించాలనంటే ముఖ్యంగా ఉద్యమ పార్టీని ప్రజల ముందుకు వచ్చి తెలంగాణ ఆకాంక్షనే ముఖ్యం, నేను నా భార్య కాపల కుక్కర్లాగా ఉంటాం, మా పిల్లలు అసలు రాజకీయాలకే రారని చెప్పి దళితులు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఉద్యమంలో పాల్గొని 60 ఏళ్ళ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చిన బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆఖరికి దుర్మార్గంగా తెలంగాణ పదాన్ని తొలగించిన పార్టీ ఇవాళ తన మనుగడ కొరకు పనిచేస్తూ ఉందనంటే వాళ్ళు తెలంగాణ ప్రజల కొరకై పోరాటం చేయట్లే, ప్రాణాలు అర్పించిన వాళ్ళ కొరకు మాట్లాడట్లే, కానిస్టేబుల్ కిష్టే కుటుంబానికి చేసిందేమీ లేదు, ఇవాళ అట్లాంటి ఎంతోమంది అమరులకు చేసిందేమీ లేదు. కామారెడ్డి ప్రాంతాన్ని ఇక్కడ పోటీ చేసిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కామారెడ్డి నియోజకవర్గం పోటీ చేసి 40 సంవత్సరాల పైన ఇలాంటి వరదలు ఎప్పుడు రాని క్రమంలో 100 సంవత్సరాల రానంత ఉధృత వరద అటు పోచంపల్లి ప్రాజెక్టుకి వచ్చినప్పుడు క్రమంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం పరామర్శించడానికి కూడా రాలే ఇక్కడికి. అంటే ఎంత దుర్మార్గంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడంటే తెలంగాణని
అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చి కాజేయడానికి కొరకు అతను పనిచేసినాడు. తెలంగాణ దోచుకోవడానికి పనిచేసినాడు. కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. వాళ్ళు దోచిన సొమ్మును పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కనీసం వరదలతో కొట్టుకుపోయిన ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కూడా రాకపోవడం శోచనీయం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కొరకు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ కేసీఆర్ గారు తన జీవిత లక్ష్యం అంతా కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో జొర్రి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. కల్వకుంట్ల కుటుంబం కలకాలం పరిపాలించాలనుకున్నాడు తప్ప తెలంగాణ బావు కొరకు ఆలోచన చేయలేదు. అందుకే వాళ్ళు తెలంగాణ ప్రజలు అతను అసహించుకుంటున్నారు, చేయించుకుంటున్నారు. సో ఇక్కడ ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ పనిచేస్తుందా లేదా, బాధ్యతల ప్రతిపక్ష పార్టీగా ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఎలా పనిచేస్తున్నాడో అధికార పార్టీని ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలి. మేము కోరుకుంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారు కూడా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం వెలసిల్లాలంటే బాధ్యత గల ప్రతిపక్షం కూడా ఉండాలి, ఒక పవర్ఫుల్ ప్రతిపక్షం కూడా ఉండాలి. ఆ బాధ్యత వల్ల కేసీఆర్ నిర్వహించట్లేదు. కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు రాబోయే రోజుల్లో బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే చేస్తున్నామని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. బీసీ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి పనిచేస్తామని మధుయాష్కి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HMTV కామారెడ్డి.